మళ్ళీ చాలా రోజులకైతే మా ఫ్యామిలీ అందరం కూడా అయితే జీడి తోటకైతే వచ్చాము. ముందుగా మీ అందరూ కూడా హై ఫ్రెండ్స్ అయినవి. మా జీడి తోటకి లోపలికి వెళ్లే దారి అయితే మొత్తం కూడా మూసుకుపోయింది. ఇంకా దారిలో ఉన్న మొక్కలు కూడా అయితే మక్క చెల్లైతే దారి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు. మన జీడి తోటలో ఉన్న చెట్లన్నిటికీ కూడా జీడి పిక్కల కాలం కూడా అయితే దగ్గరికి అయితే వచ్చేసింది. అందుకే ముందుగా జీడి మొక్కలకైతే మందు వేయడానికి అయితే వచ్చాము. బస్తాలో ఉన్న డబ్బాలో ఉన్న మొత్తం కూడా జీడి మొక్కల మందు అనమాట. మా ఊర్లో వర్షాలు పడడం వల్ల జీడి తోటలో మొత్తం కూడా వాటర్ తో నిండిపోయింది. జీడి మొక్కలకి వేసిన మందు అయితే మనిషికి డబ్బా లెక్క ఒక్కొక్క డబ్బాలోకి అయితే వేసేసారు. జీడి మొక్కలకి అన్నిటికీ కూడా మందు వేయడానికి అయితే వెళ్తున్నాము. ఒక్కొక్క మనిషికి అయితే ఒక్కొక్క డబ్బాలోకి వేసిన మందు అయితే ఒక్కొక్క చెట్టు దగ్గరికి అయితే మందు వేయడానికి అయితే వెళ్తున్నారు. మా జీడి తోటలో చూసారు కదా ఎన్ని నీరు ఉన్నాయో. జీడి తోటలో ఎంత నీరున్నా సరే ఈ రోజు మాత్రం ఎలాగైనా సరే జీడి చెట్లకి అయితే మందు వేసేవాలి. ఎందుకంటే జీడి పిక్కల కాలం దగ్గరకు వచ్చేసింది కాబట్టి జీడి చెట్లకి మందు వేస్తేనే జీడి పిక్కల కాలం వచ్చేటప్పటికైతే జీడి చెట్టుకి అనేది పువ్వు అనేది చాలా ఎక్కువగా కాస్తుంది. మొదటగా మనం నమ్ముకున్న అమ్మవారికి అయితే మంచిగా మొక్కుకొని సంవత్సరం మాత్రం మంచిగా జీడి పువ్వు అనేది ఎక్కువగా రావాలనుకుని అమ్మవారికి అయితే మొక్కుకున్నాం. ఇంకా మా జీడి తోటలో ఉన్న ప్రతి ఒక్క చెట్టుకైతే జీడి చెట్టు మందు వేయడం అయితే మొదలు పెట్టి మా మాయ మాత్రం ఇలా భలే ఉన్నాడు కదా. ఇంకా జీడి చెట్లకి అయితే మందు వేస్తుండగా మాకైతే ఒక పెద్ద బుడగట్టు పేత అయితే కనిపించింది. దాని వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. మీరు వెళ్లే ముందు అయితే ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి.